హాయ్ హెల్దీ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అంజలి. నేను ఈరోజు టాపిక్ వచ్చేసి నార్మల్ డెలివరీకి ఏమేమి అవసరం ఉంటాయి, మనం ఏమేమి రెడీ చేసుకోవాలి అనేది జనరల్గా ప్రతి ఒక్కరు కూడా ఇది రెడీగా పెట్టుకొని ఉండాలి. ఒక బ్యాగ్ కిట్ అనేది నేను చెప్తున్నానండి. ఎందుకంటే మొన్న ఒక ఆమె ట్రైన్లోనే డెలివరీ అయిపోయింది. అక్కడ ఒక అమ్మాయి ఎంబీబీఎస్ డాక్టర్ అమ్మాయి ఉండింది కాబట్టి ఏం ఇబ్బంది కాలే బేబీకి కానీ మదర్కి కానీ. ఆ అమ్మాయికి మంచి ప్రశంసలు వచ్చినాయి. అంటే ప్రాబ్లం రాలేదు కాబట్టి మంచి ప్రశంసలు వచ్చినాయి. కానీ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయింటే కాబట్టి ఎక్కడైనా జర్నీ చేసినా ప్రెగ్నెన్సీ నిలబడినప్పటి నుంచి ఈ కిట్ వాళ్ళతో పాటు ఉంటే ఏ ఇబ్బంది అనేది ఉండదండి. నేను ఓన్గా ప్రిపేర్ చేసిన ఈ కిట్ మీరు ఎక్కడైనా తీసుకొని వెళ్ళినా, అంటే మీరు ఎక్కడైనా వెళ్తున్నారు, ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్లు ఉంటారు ఆ ఊర్లో, అంటే ఒక వీడియో అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ కిట్ అనేది ఎట్లా వాడాలి అని చెప్పి. కాబట్టి అది యూస్ చేస్తే ఏ మదర్ బ్లీడింగ్ వల్ల చనిపోవడం అనేది జరగదు, ఏ బేబీ కూడా ప్రాబ్లం రాకుండా ఉంటుంది. కాబట్టి ఇది చాలా వరకు అవాయిడ్ చేయొచ్చండి బ్లీడింగ్ వల్ల చనిపోవడం అనేది. కాబట్టి మెయిన్ నేను పెట్టినది ఈ కిట్లో క్యాత్ అండి, ఈ టార్నికేట్. వాళ్ళ బ్యాగ్లో వాళ్ళ రిపోర్ట్స్ ఉండాలి ఖచ్చితంగా. టార్నికేట్ కట్టడానికి క్యాత్ అనేది కంపల్సరీ 4 క్యాత్స్ అనేది పెట్టడం జరిగింది. ఎందుకంటే ఒకటి ఫెయిల్ అయినా ఇంకొకటి పెట్టొచ్చు. నార్మల్గా అయితే డెలివరీ కేసెస్కి నేనైతే ప్రిఫరెన్స్ 2 క్యాత్ పెట్టాలని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఐవి సెట్, ఫ్లూయిడ్స్ ఉండాలి, ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఉండాలి, దాంట్లో మెథర్జిన్ ఇంజెక్షన్ ఉండాలి, ప్రాస్టిడిన్ ఇంజెక్షన్ ఉండాలి. మెథర్జిన్ ఇంజెక్షన్ ఎందుకు ఉండాలి మేడం అంటే, మామూలుగా అయితే బేబీ డెలివరీ అయిన తర్వాత ప్లాసెంటా తీసిన తర్వాత మెథర్జిన్ ఇంజెక్షన్ వేస్తే గర్భసంచి ఆటోమేటిక్గా ముడుచుకుంటుంది. ఇంకా మీసోప్రాస్ ట్యాబ్లెట్ ఉండాలి ఖచ్చితంగా. మీసోప్రాస్ ట్యాబ్లెట్ ఎందుకు ఉండాలి అంటే, మామూలుగా అయితే బేబీ డెలివరీ అయిన తర్వాత బ్లీడింగ్ ప్రాబ్లం రాకుండా గర్భసంచి బాగా ముడుచుకోవడానికి ముందు జాగ్రత్తగా ట్యాబ్లెట్ సబ్ ఓరల్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ ట్యాబ్లెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీరు బిహెచ్ఎంఎస్ ఉండి ఇవన్నీ చెప్తున్నారు కదా మేడం అని చెప్పొచ్చు. నేను డి ఫార్మసీ కోర్స్ కంప్లీట్ చేసినానండి. ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ చెప్పొచ్చు. ఇది జనరల్గా నేను చెప్తున్నాను, కంపల్సరీ వాళ్ళ దగ్గర ఉండాలని. ఎందుకంటే ఏమైనా పెయిన్స్ వచ్చినా ఏమైనా ఇబ్బంది ఉన్నా ఊర్లో లోకల్ ఆర్ఎంపీ డాక్టర్ కూడా ఇవన్నీ కూడా ఫాలో చేయగలిగే ఒక ప్రోటోకాల్ అనేది ఇస్తున్నానండి. ఒక కిట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా బాగా పెయిన్స్ రావడానికి ఆక్సిటోసిన్ అనేది ఇంజెక్షన్ ఉండాలి కంపల్సరీ. అంటే పెయిన్స్ ఎక్కువగా వచ్చి బేబీ స్టక్ అయినా పెయిన్స్ రావడానికి ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ అనేది ఉండాలి. ఒక బేబీ ట్రే ఉండాలి బేబీకి బాగా దాంట్లో పెట్టడానికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక క్లాత్ ఉండాలి బేబీకి కప్పడానికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సీజర్ ఉండాలి ఒకటి, ఎందుకంటే బేబీ బయటికి వచ్చిన తర్వాత అంబిలికల్ కార్డ్కి కట్ చేయడానికి ఒక సీజర్ అనేది ఉండాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బేబీకి క్లాంప్ వేయడానికి ఒక బేబీ బొడ్డు దగ్గర క్లాంప్ ఉండాలి, లేదా దారమైన ఉండొచ్చు. ఇంకా చాలామందికి బ్లీడింగ్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది కదా ఒక్కొక్కసారి, ఎందుకంటే వాళ్ళకి ఆర్ఎంపీలు కానీ లోకల్ ఎవరికి కూడా అర్థం కాదు ఎందుకు బ్లీడింగ్ అవుతుంది అనేది. మాప్స్ అనేది ఉండాలి, ఒక 20 మాప్స్ ఉండాలి. అడ్రినలిన్ ఇంజెక్షన్ ఉండాలి, ఆ వాటర్ ఉండాలి. ఆ వాటర్లో అడ్రినలిన్ ఇంజెక్షన్ 2 to 3 డ్రాప్స్ వేసేసి ఆ మాప్ దాంట్లో పెట్టి ఎక్కడైతే బ్లీడింగ్ అవుతుందో అక్కడ పట్టిస్తే బ్లీడింగ్ ఆగిపోతుంది. అంటే కుట్లు వేయడానికి రావాలి కదా ఎక్కడైనా చీలిపోతే. కాబట్టి ఆ అడ్రినలిన్ ఇంజెక్షన్ ఉండాలి, మాప్ ఉండాలి. ఇంకా బాగా అంటే బిటడిన్ లోషన్ అనేది ఉండాలి అసెప్టిక్ ప్రికాషన్స్ కోసం. ఇంకా స్పిరిట్ ఉండాలి, ఎందుకంటే అది సీజర్ ఏమైనా వాడుతున్నారు కదా అది కాల్చి, అంటే ఏదైనా టిటానస్ ఆర్గానిజమ్స్ కూడా ఉండకుండా దాని మీద స్పిరిట్ ఉంటే స్పిరిట్తో కాల్చి ఏదైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో అవి చల్లార్చి యూజ్ చేయాలి. ఇంకా గర్భసంచి ముడుచుకోవడం లేదని చాలామందికి ప్రాబ్లం ఉందనుకోండి, అప్పుడు ఒక సిస్టర్ కనుక్కోయిందండి సౌత్ ఆఫ్రికాలో. బ్లీడింగ్ ప్రాబ్లం అనేది రాకుండా చేసింది ఆమె. చాలామందికి పీపీఎస్తో చనిపోయేటోళ్ళు గర్భసంచి ముడుచుకోకపోతే. అప్పుడు
ఒక కాండం తీసుకొని ఫోలీస్ క్యాథెటర్ అనేది ఉంటుంది. ఆ ఫోలీస్ క్యాథెటర్కి చుట్టేసి పైనుంచి ఎన్ఎస్ బాటిల్తో వాటర్ అనేది వేయడం జరుగుతుంది గర్భసంచి లోపల. అప్పుడు ఏమవుతుందంటే ఆ గర్భసంచి లోపల ఎప్పుడైతే అది బలూన్ మాదిరి ఎక్కువగా ఊదిపోతుందో, ఈ గర్భసంచి అనుకోండి ఊదిపోతుంది, ఇక్కడ నుంచి బ్లీడింగ్ వచ్చేది వెంటనే ఆపేస్తుంది అది ప్రెషర్తో. అప్పుడు గర్భసంచి ఏదో సంథింగ్ వచ్చింది అని చెప్పి ముడుచుకోవడం అనేది జరుగుతుంది. అప్పుడు గర్భసంచి బాగా కాంట్రాక్ట్ అయిందనుకో బ్లీడింగ్ అనేది ఉండదు. కాబట్టి ఆ బ్లీడింగ్ని ఆపేది ఈ ఫోలీస్ క్యాథెటర్, ఇంకా ఇది కాండం, ఇంకా NS2 బాటిల్స్ అనేది ఉండాలండి. ఇవన్నీ కూడా కంపల్సరీ ఆ కిట్లో ఉంటుందండి. ఈ కిట్ మీరు పెట్టుకుంటే ఎక్కడైనా కానీ సేఫ్గా వెళ్ళొచ్చు మీరు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొన్ని హోమియోపతిక్ మెడిసిన్స్ బ్లీడింగ్ ఎక్కువ కాకుండా అర్నికా 30, బేబీకి రెస్పిరేటరీ ప్రాబ్లం రాకుండా మ్యూకస్ సక్కర్ అనేది ఉంటుంది, ఆ మ్యూకస్ సక్కర్ వాడాలి. యాంటీమోనియం టాట్ ఒక డ్రాప్ వేసినా కానీ బేబీకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేది ఉండవు. కాబట్టి ఇవన్నీ కూడా ఆ కిట్లో పెట్టుకుంటే మీరు ఎక్కడ డెలివరీ అయినా మీకు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే విలేజ్ లెవెల్లో నేను చూసినాను, వాళ్ళకి అర్థం కాక ఏం చేయాలో అని మధ్యలో ఎవరైనా డెలివరీ అయితే ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లం వస్తే ఏం చేయాలనేది అర్థం కావడం లేదు. దాంతో ఓవర్ బ్లీడింగ్ అయ్యి ఇది బీపీ లో అయిపోయి పేషెంట్ చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఎమర్జెన్సీ కిట్లో ఇవన్నీ కూడా ఉండాలండి. ఇది ఫాలో అయితే ఏ ప్రాబ్లం ఉండదు మదర్కి కానీ బేబీకి కానీ. కాబట్టి ఇది ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. ఓకే డెలివరీ అయిపోయినారు సేఫ్గా, వాళ్ళకి ఈ కిట్ యూస్ కాలేదు అంటే వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి ఎవరైతే ప్రెగ్నెంట్ ఉన్నారో. ఇంకా నెక్స్ట్ ఏంటంటే బీపీ అపటస్ ఉండాలి దాంట్లో ఈ కిట్లో. ఇంకా పల్స్ ఆక్సీ ఉండాలి, పల్స్ రేటు ఆక్సిజన్ చూసుకోవడానికి, బీపీ ఎంత ఉంది అని చూడటానికి బీపీ అపటస్ ఉండాలి. కాబట్టి ఇది చాలా మంచి కిట్ అండి, యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీరు నాకు కామెంట్స్ అంటే ఏదైనా మీరు ఇట్లా చెప్పగలుగుతారా, మీరు ఇవన్నీ అవసరమా అని చెప్పి అనుకున్నా కానీ నేను పేషెంట్ సేఫ్టీ అనేది ఆలోచిస్తున్నాను. నేను ఒక మంచి ఆలోచనతో ఇది స్టార్ట్ చేసినాను కాబట్టి మీరు కూడా నా ఆలోచనని గౌరవిస్తారని నేను అనుకుంటున్నానండి. ఈ కిట్ చాలా యూస్ఫుల్ ఉంటుంది, మీరు ఆలోచించండి. అంటే వేరే డాక్టర్స్ అనుకోవచ్చు ఇది అవసరమా అని చెప్పి, కానీ ఇది ఎమర్జెన్సీ కిట్ కంపల్సరీ ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీ దగ్గర ఉండాలండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.